బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్న 'ఇరుముడి' మూవీకి టాక్సిక్ మూవీ రూపంలోని పెద్ద తలనొప్పి ఎదురవ్వబోతుంది. రవితేజ గారి 'ఇరుముడి' మూవీ ఆయనకి సాలిడ్ కంబ్యాక్ అయ్యింది. సెకండ్ డేకే బ్రేక్ ఈవెన్ అచీవ్ చేసి లాంగ్ రన్‌లో దుమ్ము దులిపేద్ది అనే రేంజ్‌లోని ఎక్స్‌పెక్టేషన్స్‌ని సెట్ చేసింది. కానీ కట్ చేస్తే ఈ వెన్స్‌డేకి యష్ గారి 'టాక్సిక్' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా తెలుగు స్టేట్స్ రైట్స్‌ని దిల్ రాజు గారు కొన్నారు విత్ ద రేట్ ఆఫ్ 80 క్రోర్స్. ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఎస్వీసీ అండ్ ఏషియన్ స్క్రీన్స్ అన్నీనా 'టాక్సిక్' మూవీకి వెళ్ళిపోతాయి. లాంగ్ రన్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తుందనే ఎక్స్‌పెక్టేషన్స్‌ని సెట్ చేసిన 'ఇరుముడి' మూవీకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఒకవేళ 'టాక్సిక్' మూవీకి టాక్ కూడా బావుందనుకోండి, కాంపిటీషన్ ఇంకా టైట్ అయిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే నైజాం ఏరియాలో మూవీ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఈ ఏరియాలోని మైత్రి వాళ్ళు ఓన్‌గా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ దిల్ రాజు గారు ఎంటర్ అవుతున్నారు. సో డెఫినెట్‌లీ ఇది మళ్ళీ మైత్రి వర్సెస్ ఎస్వీసీ కింద మారిపోతుంది. ఇక్కడ తెలుగు సినిమాకి మొదటి ప్రయారిటీ ఇవ్వరా అన్న క్వెషన్ మనకి రైజ్ అవ్వుద్ది గానీ, అట్ ది ఎండ్ ఇదంతా బిజినెస్. బిజినెస్ కోణంలో చూసుకుంటే ఎవరి సైడ్ వాళ్ళు రైటే. మరి మనం ఏం చేయలేం. మరి 'టాక్సిక్' ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో, 'ఇరుముడి' మూవీ లాంగ్ రన్ ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాలి.